రెండో మాటలో వచ్చేసి ఆయన మనం పశ్చాత్తాపడినప్పుడు రక్షణ అనేది దొరుకుతుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 3 మాటల్లో మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ర ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, ఇదిగో ప్రభా, మీరు సిలువలో పలికినటువంటి 7 మాటలు ప్రభా మా జీవితాల్లో ఎంతో గొప్ప మాటలుగా మేము ఎంచుకొని ప్రభా వాటి అనుసారంగా మేము జీవించే కృపాభాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు మేము నా తండ్రి ఇదిగో ప్రభా 3 మాట ధ్యానం చేస్తుండగా ప్రభా నీ కృపతోడుగా ఉంచండి ప్రభా. అయ్యా నా తండ్రి, నా తండ్రి నా నోట నీ మాట ఉంచమని ఇచ్చిన నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. వ్యర్థమైన మాటలు పలకకుండా ప్రభా నీ కృపదల ఉపదేశాన్ని మేము అందించలాగా నీ కృప దయచేయమని ఇచ్చిన తండ్రి. ఇదిగో ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభా, నీ మహిమతో ఎత్తిపట్టమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చాలు. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాటలో మనకి ఏం అర్థమవుతుంది? తన ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. అలాగే దేవుడు కూడా యోహాన్ని ఎంతో ప్రేమించాడనమాట. తన ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను సిలువ వేసినప్పుడు అందరూ తీసుకొని వెళ్తున్నప్పుడు శిష్యులందరూ వెళ్ళిపోయారు. కానీ యోహాన్ మాత్రం ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి వచ్చాడు సిలువ వేసే దగ్గరికి. అయితే ఇప్పుడు ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నాడు, యోహాన్ శిష్యుడితో చెప్తున్నాడు. ఏమని? అమ్మా ఇదిగో నీ కుమారుడు తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుడితోటి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. అయితే తల్లి అయినటువంటి మరియమ్మకు మరలా కుమారులు లేరంటారా? లేఖనంలో చూసుకున్నట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒక్క నిమిషం నేను కూడా దీన్ని చదువు. విశ్రాంతి దినం 3 నుంచి చదువు. లేకపోతే 3. ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అని వాని సోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరుని మరులందరూ మనతో ఉన్నవారు కారా? చాలు. అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఇంకా మరికి కుమారులు కుమార్తెలు ఉన్నారన్న విషయం తెలుస్తుంది. కానీ తల్లి బాధ్యత యోహానికి ఎందుకు అప్పచెప్పాడు? వాళ్ళ కుమారులు కుమార్తెలు ఉన్నారు కదా, మరి ఎందుకని యోహానికి అప్పచెప్పాల్సి వచ్చింది? అయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే రోమా ప్రభుత్వం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సిలువ వేశారు. సిలువ వేసేది ఎవరికి? ఏదో ఎన్నో ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళకి అన్నమాట. దేశద్రోహం చేసి అలా ఉన్న వాళ్ళకి. అప్పటి పరిస్థితుల్లో దేవుడు ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ ప్రభువుని సిలువ వేయమని చెప్పేసి అందరూ కేకలు వేశారు. ఓ పక్క పరిసయ్యులు, ఓ పక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ వ్యతిరేకంగా. అప్పటికి పిలాతు అడుగుతాడు, ఇప్పుడు దొంగలను విడిపించమంటారా? మీ ఎవరొకరిని విడిపించాలి కదా, నాకు ఇతనిలో ఏ తప్పు కనిపించట్లేదు, మరి మీరు నీది ఎందుకు సిలువ వేయమంటున్నారని చెప్పి ఆయన అడిగినప్పుడు, కాదు మాకు యేసునే సిలువ వేయాలి అని చెప్పేసి అందరూ కేకలు వేశారంట. అతను ఏ తప్పు లేకపోయినప్పటికీ కేకలు వేసి అతని సిలువ వేశారు.
కానీ సిలువ వేశారు కాబట్టి అక్కడ రోమ ప్రభుత్వం ఆయనకి శిక్ష వేసింది. శిక్ష వేశాడంటే ఆయన ఎంతో నేరం చేసిన వాళ్ళకి మాత్రమే శిక్ష వేస్తారు. ఆ శిక్ష వేశారంటే అక్కడ ప్రజలకు అది తప్పని అర్థం అనమాట. ఇప్పుడు మామూలుగా చూడండి, మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే జైలుకి వెళ్ళి వస్తారు కదా, వాళ్ళని మనం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జైలుకి వెళ్ళి వచ్చాడు అతను, రాజమండ్రి జైలుకి వెళ్ళి వచ్చాడు, ఎంత పాపం చేశాడో ఎంత ఘోరం చేశాడో అని చెప్పి మనం విచిత్రంగా చెప్పుకుంటా ఉంటాం. వాళ్ళ ఇంట్లో వెళ్తానికి కూడా మనం ఇష్టపడం, వాళ్ళతో మాట్లాడటానికి కూడా ఇష్టపడం. అలాంటిది ప్రభు అంటే యేసుక్రీస్తు వారికి సిలువ వేశారు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళు ఇష్టపడతారా? వాళ్ళ తల్లి అన్నదమ్ములు చేర్చుకుంటారా? చేర్చుకోరు. కానీ తల్లి అయినటువంటి మరియా ఆమె గర్భం పెట్టి కన్నింది కాబట్టి, 9 నెలలు మోసి కన్నింది కాబట్టి, ఆమె తన కడుపు కోత ఓర్చుకోలేక, ఆమె బాధను ఓర్చుకోలేక అక్కడ సిలువ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం కళ్ళ ముందే మన కొడుకులు బాధపడుతుంటే మనం చూడగలమా? లేదు కదా. అలాగే మరీ తల్లి కూడా అక్కడికి వెళ్ళిందనమాట. అయితే ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నదమ్ములందరినీ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు యోహాను సువార్త 7వ అధ్యాయం చూసుకున్నట్లయితే అతని సహోదరులే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండారనమాట. 7వ అధ్యాయం. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయాలో సంచరించినొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయన చూసి, నీవు చేయించిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము అని చెప్పి అతని సహోదరులు చెప్పారు. అక్కడ యూదులు ఆయన్ని చంపాలని చూస్తున్నారు. కానీ యూదులు ఆయన్ని చంపాలని చూస్తున్నప్పుడు వాళ్ళ సహోదరులు ఏం చెప్తున్నారు? నువ్వు యూదయాకి వెళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళ శిష్యులు సహోదరులకి ఆయన బ్రతికొండటం ఇష్టం లేదు, వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారనమాట ఆయన పట్ల. అందుకని చెప్పేసి ఇప్పుడు సిలువ దగ్గరికి మరీ తల్లి వచ్చింది కదా, మరి వాళ్ళంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరలా తిరిగి వాళ్ళ ఇంటికి చేర్చుకుంటారా? చేర్చుకోరు. అందుకనే చెప్పి ఇవన్నీ ఆలోచించి దేవుడు ప్రభు అంటే యేసుక్రీస్తు వారు యోహానికి తన తల్లి బాధ్యతని అప్పచెప్పాడనమాట. తల్లి బాధ్యతని అంత బాధలో ఉండి కూడా ఆయన మనకి మాదిరి చూపించాడు. తల్లిదండ్రుల్ని ఫస్ట్ ధర్మశాస్త్రం ప్రకారము మనం 10 ఆజ్ఞలు చూసుకున్నట్టు ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? నీవు నీ తల్లిదండ్రుల్ని సన్మానింపమని ఉంటుంది. ఈ లోకంలో దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిదండ్రుల్ని సన్మానింపమని ఉంటుంది. నిజంగా మనం మన తల్లిదండ్రుల్ని పట్టించుకుంటున్నామా? మనం ఒక స్థితికి వచ్చిన తర్వాత మన తల్లిదండ్రుల్ని, మీకు 2 కొడుకులు ఉన్నారనుకో, నువ్వు ఒక నెల ఒక కొడుకు దగ్గరుండు, ఒక నెల ఇంకో కొడుకు దగ్గరుండు అని చెప్పేసి అలా భాగాలు వేసుకుంటాం అనమాట. నిజంగా మన తల్లిదండ్రులు మనం సన్మానిస్తున్నామా? సామెతల గ్రంథంలో ఏం చెప్పింది? 20:20లో నీ దీపం చీకటి అయిద్దని చెప్పింది అనమాట. తల్లిదండ్రులని నువ్వు చూద్దాం ఒకసారి. సామెతలు 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోను. మరి చాలమ్మా. తల్లినైనను తండ్రినైనను దూషించిన ఎడల అని దీపము కారు చీకటిలో ఆరిపోతుందంట. నిజంగా మనం మన తల్లిదండ్రులను అలాగే చూసుకుంటున్నామా? దూషించకుండా. మన తల్లి ఎలాంటిదైనా అవ్వచ్చు, మన నవమాసాలు మోసి కన్నింది, పెద్ద చేసింది, ఆమె పట్ల ఒక దోషం ఉండొచ్చు, కానీ మనం ఆమెను గౌరవించాలి. ఎందుకంటే మనల్ని విద్య బుద్ధులు చెప్పి నేర్పించి ఇంత పెద్ద చేసింది కాబట్టి మన తల్లి పట్ల మనం గౌరవం కలిగి ఉండాలి. ఈ లోకంలో నిజంగా మనం ఇంత తల్లిని గౌరవించిన వాళ్ళు వీకి ఏం చేసినా అది వ్యర్థమేనమాట. నువ్వు దేవుడి ఎంత భయభక్తులు కలిగి ఉన్నా కానీ అది వ్యర్థమే. తల్లిని గౌరవించినప్పుడు నువ్వు దేన్ని గౌరవిస్తావు? నువ్వు సహోదరుల్ని గౌరవిస్తావా? కన్ని పెంచిన తల్లినే గౌరవించినప్పుడు నువ్వు సహోదరుల్ని ప్రేమించలేవు, నువ్వు ఇంకెవరిని దేవుణ్ణి ప్రేమించలేవు. మొదటిగా నువ్వు తల్లిదండ్రులనే సన్మానించలేనప్పుడు ఇంక నువ్వు ఏం చెప్పినా అది వ్యర్థమేనమాట. నువ్వు ఇప్పుడు బోధిస్తున్నావు అనుకో, నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా వేస్తూ ఒక మారు అని చెప్పావనుకో,
నువ్వు నీ తల్లినే గౌరవించు, నీ తల్లినే విడిచిపెట్టావు నువ్వు అని చెప్పి దూషిస్తారనమాట. అప్పుడు ఆయన నామానికి అవమానకరంగా ఉండిద్ది. కాబట్టి మనం తల్లిదండ్రుల్ని సన్మానించే వాళ్ళంగా ఉండాలి, ఎప్పటికైనా సరే ఇంటి చేర్చుకునే వారంగా ఉండాలి. మన ప్రభు అంటే యేసుక్రీస్తు వారు మనకి ఒక మాదిరిని చూపించెళ్ళాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్తిచ్చారు, అలాగే మనకి మాదిరిని ఇచ్చారనమాట. ఆయన యోహానికి తల్లికి ఒక కొత్త బంధాన్ని కూడా ఏర్పాటు చేశారనమాట. సమస్తము పాతవన్నీ గతించిన సమస్తము క్రొత్తవాయను అంటే పాత జీవితం అన్ని వదిలిపెట్టి మనం సమస్తం కొత్త జీవితంలోకి రావాలి. అలాగే పాత బంధాలని, ఈ లోకానుసారంగా ఉండే బంధాలను విడిచి ఆత్మీయ బంధాలను మనం కలుపుకోవాలన్నమాట. ఈ మాటను బట్టి మనం తెలుసుకుంటున్నాం అనమాట. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి ప్రియ శిష్యుడైనటువంటి యోహానికి ఆమెను అప్పచెప్పాడు. మళ్ళీ సహోదరులు అనేవాళ్ళు చేర్చుకోరు. కాబట్టి ఇదంతా ఆలోచించుకొని అంత బాధలో కూడా దేవుడు మనకి మాదిరిని చూపించెళ్ళాడు. మనం ఆయన అనుసరించి నన్ను పోలిని జీవించమంటున్నాడు కదా, మరి ఆయన ఒక మాదిరిని చూపించాడు, తల్లి బాధ్యతని నెరవేర్చాడు. నిజంగా మరి నువ్వు తల్లి బాధ్యత నెరవేరుస్తున్నావా? నిజంగానే మనం తల్లిదండ్రులను గౌరవిస్తున్నావా? కాబట్టి ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం తల్లిని తండ్రిని బాధ్యత కలిగి ప్రేమ కలిగి, ఆయన అక్కడ ప్రేమ కూడా కనిపిస్తుంది. ఆయన తల్లి అంటే ఎంత ప్రేమ చూడండి. ఇక నా సహోదరులు వీళ్ళు మమ్మల్ని చేర్చుకోరు, నా కోసం వచ్చింది, అందరిని విడిచిపెట్టి వచ్చింది, అందరూ నన్ను దూషిస్తున్నారు, అయినప్పటికీ తన తల్లి తీపి కోసం నా కోసం వచ్చేసింది నా తల్లి, మరి నా తల్లిని నేను అలా వదిలిపెడితే ఎలాగూ అని చెప్పేసి ఎంతో బాధ్యతగా ఆయన తన బాధ్యతను నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని మనకి మాదిరిగా చూపించి వెళ్ళాడనమాట. దీన్ని బట్టి మనం తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం అన్నమాట ఈ లోకంలో. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.